లక్ష్యంతో పని చేస్తున్నప్పుడు భార్య భర్తకు సహకరించకపోతే ఆయన అనుకున్న పని చేయలేడు కనుక ఖచ్చితంగా ఈ పెళ్లిలో కూడా రమేష్ మహనీయుల బాటలో నడవాలనుకుంటున్నాడు. ఆ యొక్క బాటలో రమేష్ ప్రయాణం సాపిగా సాగాలంటే ఖచ్చితంగా ఆయన భార్య అయినటువంటి సాత్విక గారు కూడా సంపూర్ణ సహకారం అందించాలి. అప్పుడే ఆయన మహనీయుల యొక్క సాధన కోసం పనిచేసిన వారు అవుతారు. కనుక వీళ్ళు ఇలా వాళ్ళంతా భార్యాభర్తలంతా గొప్పగా వీళ్ళు కూడా రావాలనే ఉద్దేశంతో మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పూలమాల వేపియడం జరిగింది. అలాగే మనకు సర్వ హక్కులు ప్రదానం చేసినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భార్య రమాబాయి అంబేద్కర్ గారి గురించి మనకు చాలా మందికి తెలియదు. కానీ మనకు హక్కులు సాధించే క్రమంలో ఆయన లండన్ వెళ్ళి మన కోసం పోరాటం చేసి బ్రిటిష్ వారితో మాట్లాడుతున్న సందర్భంలో ఆయనకున్న పిల్లలు చనిపోతే కూడా ఆయన ప్రయాణాన్ని తిరిగి రమ్మని కోరలేదు భార్య. ఈ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా కానీ మీరు మాత్రం ఆ పోరాటాన్ని ఆపొద్దని ఆమె గొప్ప సంకల్పంతో ఆయనకు సహకరించింది కాబట్టి మనం ఈరోజు ఇంత దర్జాగా బతుకుతున్నాం. కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం కోసం పనిచేసే వారు కుటుంబాలలో చిన్న సమస్య వస్తే బ్రేక్ అయిపోతున్నారు. మన పిల్లలకు చిన్న జ్వరం వస్తే బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఆనాడు అంబేద్కర్ గారు వారి పిల్లల మొత్తాన్ని చంపుకుంటే ఈరోజు మనం పిల్లా పాపలతో సుఖంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వారి ఆశయ సాధన కోసం బయలుదేరిన వ్యక్తిగా రమేష్ ముందంజలో ఉన్నాడు. కాబట్టి రమేష్ చేత వాళ్ళ దంపతుల చేత వారికి కూడా పూలమాల వేసి స్మరించుకోవడం జరిగింది. కాబట్టి మనకు హక్కులు ఇచ్చిన మహనీయులే మనకు దేవుళ్ళు. పెళ్లి అంటే ఒక్కొక్క ధర్మగ్రంథం ఒకలాగా చెప్తుంది. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని చెప్పి బైబిల్ చెప్తుంది. ఇట్లా రకరకాల ధర్మగ్రంథాలు చెప్తాయి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండంటే వివాహం విషయంలో వివాహం అనేది దైవ నిర్ణయం కాదు, దేవుడు నిర్ణయించలేదు. కేవలం ఇద్దరు మనుషులు వారి మనసులు అంటే ఇద్దరు మనుషులు నచ్చుకొని వారు మాట్లాడుకొని వాళ్ళ మనసులు కలిస్తే వాళ్ళ యొక్క పరస్పర అంగీకారమే పెళ్లి అన్నాడు. కాబట్టి అదే నిజమైన పెళ్లిగా భావించి అదే ఆచార వ్యవహారంలో ఇదేం కొత్తది కాదు. ఒకనాడు మన కుల పెద్దలు చేసిన పెళ్లిళ్ళే. ఆ రోజు ఏ బాపనాయన వచ్చి మనకు పెళ్లి చేసే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు వ్యాపార నిమిత్తం వాళ్ళు ఎవరికి పిలిచినా వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళని మనం ఇక్కడ ఎవరు అవమానిస్తలేం, దయచేసి వేరేలాగా అనుకోవద్దు. కానీ అనవసరమైన ఖర్చులు చాలా పెరిగిపోతున్నాయి పెళ్లిలో. దానికంటే కూడా అవే ఖర్చులు తీసి కాస్త మంచి ఫుడ్ను పెడితే మన వాళ్ళు కలుసుకుంటారు పెళ్లికి వచ్చిన వాళ్ళు. నేను ఒక అటు సైడ్ అలంపూర్ సైడ్ ఒక పెళ్లికి వెళ్ళిన. పెళ్లి పత్రికలో 12 గంటలకు ముహూర్తం అని ఉంది. దేవుని బిడ్డల పెళ్లి అంట. మేమేమో తెలియకపోయినాం, మేము మనుషుల బిడ్డలం అయితే. ఆడి పోయినాక వాళ్ళు 3-4 గంటలకు భోజనం పెట్టిండ్రు. అంటే పెళ్లికి వచ్చిన అతిథులు తినే టైం అయిపోయినాక 4 గంటలకు అన్నం పెడితే బీపీ షుగర్ ఉన్నాడు ఏమైపోవాలి? దేవుని గణపరచాలనే ఉద్దేశంతో వాళ్ళు పాటలు పాడుతూనే ఉన్నారు. అసలు దేవుడు అంటేనే ఘనమైన వాడు, మళ్ళీ ఆయనను మనం గణపరచడం ఏంది? ఆయన కోరిక ఏంటంటే మీరు ఘనంగా బతకండి, మీరు ఘనంగా జీవించండి అని చెప్తే మనమేమో ఉల్టా ఆయనను గణపరిచే విషయంలో వచ్చిన అతిథులను అందరినీ బాధలు పెట్టి వాళ్ళ బీపీ షుగర్లు ఉన్నలను లేట్ చేసి ఫుడ్ పెట్టిస్తే పోయిన వాళ్ళల్లా వీళ్ళ పెళ్లికి బుద్ధి లేకొచ్చినాం అనుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా ఖచ్చితంగా సమయానికి భోజనం పెడితేనే ఆ పెళ్లి సక్సెస్ అయినట్టు. కాబట్టి ఈ విషయాలను దృష్టి పెట్టుకొని ఫుడ్ సెక్షన్ కూడా అంతా రెడీగా ఉంది. కాబట్టి ఒక 20 నిమిషాల్లో పెళ్లి అయిపోతే ఖచ్చితంగా అందరూ భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం.